రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారే తన ఉద్దేశాలు, తన ఆలోచనలు బయలుపరుస్తూ జరగబోయే వాటిని, జరిగే వాటిని అన్నిటిని కూడా సమస్తాన్ని కూడా బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఒక కోణం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని ప్రభు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎందుకంటే యేసు ప్రభు వారు రాకడ సమీపిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. మనం ఏం చేయాలన్నది కూడా చాలా విషయాలు మనం సిద్ధపాటు కొరకు ఇప్పటికే చాలా విషయాలు చూస్తున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37లో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడని పౌలు కూడా చెబుతూ వస్తాడు. ఈ రెండు మాటల్లో సుదీర్ఘమైన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది, ఆలస్యమైతే లేదు. ఆయన త్వరగా వచ్చుచున్నాడన్న సన్నివేశాలు, సాంకేతికాలు, అనేక రకమైన విధానాల్లో మనకు తెలియపరచబడుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులరా, యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎందుకో, మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతున్నాడు అంటే 7 విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం ప్రకారం యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అది మారాలి. రెండో మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అన్ని జనుల లెక్క ఇంకా సంపూర్ణమవ్వాలి. మూడవదిగా యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 3వ అధ్యాయం 9వ వచనం 2వ పేతురు, తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు ఓపితున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 4వ మాట చూసినట్లయితే 2వ పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం కానీ, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వ విషయం చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘములో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 7వ విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే తండ్రికి తప్ప ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు ప్రభు రాకడ ఎప్పుడు అన్నది. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రియులారా, ఇప్పటికే ఈ 5 విషయాల్లో మొదటి 5 విషయాలు అంటే ఇశ్రాయేలు కఠినమైన మనసు, అన్ని జనుల సంపూర్ణ వల్ల, ఆ తండ్రి దీర్ఘశాంతుడు, అందరూ మారుమూసి పొందాలి, కృపాకాలం ఇంకా ముగించబడాల. ఈ 5 కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాదు, కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అన్నది ఈ 5 విషయాలకి ఒక్కొక్క మాటకి 5 మాటల్లో ఒక్కొక్క మాటకి 7 విషయాలు, 7 విషయాలకు మరి 7 49 మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూస్తున్న మాట ఏంటంటే 6వ మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘములో పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు సంఘములో ఏ రీతిలో పనిచేస్తున్నాడంటే, అసలు పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడంటే ఒక 7 విషయాలు మనం చూసాం. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దాసపు ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇక రెండోదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఆత్మ మన బలహీనతలను చూసి మన సహాయం చేస్తుంది. మూడో మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం శరీర క్రియల నుంచి, మనలో ఉండే శరీర క్రియలు అయితే వాటన్నిటిని చంపేస్తుంది, వాటి నుండి విడిపిస్తుంది. ఇక 4వ విషయం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పాపం గురించి ఒప్పింపజేస్తుంది ఆత్మ. ఇక 5వ విషయం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:11 ప్రకారం ఆత్మ ద్వారా ఆత్మ ఏం చేస్తుందంటే మనం జీవింపజేస్తుంది. ఇక 6వ మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం చూసినట్లయితే ఆత్మ మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తుందిగా ఉంది. కాబట్టి మన యొక్క విషయాల్లో ఆత్మ ఏం చేస్తున్న విజ్ఞాపన చేస్తున్న విధానం చూస్తున్నాం. ఇక 7వ విషయం ఏంటంటే మనం చూడాలి. 6వ విషయము గత గురువారం మనం బైబిల్ స్టడీలో చూసాం. గత గురువారం మనం బైబిల్ స్టడీలో చూసిన మాట అంటే అంతకుముందు ఐదు మాటలు సంఘంలో ఎలా పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు అన్నది 5 కోణాల్లో అయిపోయింది. గత గురువారం మనం చూసింది ఏంటంటే 6వ మాట ఏంటంటే తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు ఏ స్థితిలో ఉండారంటే పరిశుద్ధుల యొక్క స్థితి బాగాలేదు, పరిశుద్ధులు బలహీనంగా ఉంటారు,
పరిశుద్ధులు కష్టతరమైన స్థితిలో ఉన్నారు, పరిశుద్ధులు మంచి ప్రార్థన చేయట్లేదు, మంచి ప్రార్థన కావాలి. పరిశుద్ధులు అంటే నా ప్రజలు పరిశుద్ధులు ఎలా ఉండాలో దురావస్థ స్థితిలో ఉంటారు కాబట్టి దాన్ని తప్పించబడాలి. పరిశుద్ధులు విమోచన కొరకు ఉండారు. కష్టతరమైనటువంటి పరిశుద్ధులు అనేక విషయాలు కోల్పోతున్నారు, పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతున్నారు. మరలా రిమైండ్ చేస్తున్నాం, పరిశుద్ధులు ఎలా ఉండారంటే వారి స్థితి బాగాలేదు, వారు బలహీనంగా ఉంటారు, కష్టతరమైన స్థితిలో ఉంటారు, మంచి ప్రార్థన జీవితం లేదు, దురావస్థ కలిగి ఉంటారు, విమోచన లేదు, సరైన విమోచన లేదు, తర్వాత పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. ఇవి గత గురువారం మనం బైబిల్ స్టడీలో చూసిన మాటలు. ఏమనంటే కాబట్టి మన పక్షమున అంటే ఇటువంటి స్థితిలో ఉన్న పరిశుద్ధమైన మన పక్షమున పరిశుద్ధాత్ముడు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు అన్న విషయం గత మనం గురువారం బైబిల్ స్టడీలో మనం చూస్తూ వచ్చాం. ఆత్మ మన కొరకే విజ్ఞాపన చేస్తుంది, మన బలహీనతను చూస్తుంది, మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ఆ విజ్ఞాపన గురించి 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులరా, ఇప్పటికి ఇది 6వ మాట గత గురువారం చూస్తూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే 7వ మాట. చూడండి, ఇదే లాస్ట్ మాట. ఈ మాటలో 7వ మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు సంఘాలను ఎలా పనిచేస్తున్నాడు అని అంటే గత ఆదివారం 6వ మాటను చూసాము. ఈరోజు 7 విషయాలు ఉంటే దాంట్లో 7వ మాటతో కంప్లీట్ అయిపోతుంది. ఈ వారంతో పరిశుద్ధాత్ముడు సంఘములు ఏం చేస్తున్నాడు అన్నది కంప్లీట్ అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడి గురించి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం ఆలోచిద్దాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు సంఘముల్లో ఏం చేస్తున్నాడు అని అంటే 7వ మాట. మొదటి 7 విషయాల్లో 6వ మాట, మొదటి 7 విషయాల్లో 6వ మాట, 6వ మాటలో 7వ మాట మళ్ళీ. సో 7వ మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆత్మ ఏం చేస్తుంది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని యొక్క ఆత్మ కానీ పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడంటే అనేకుల్ని దేవుని వద్దకు నడిపిస్తున్న వారు ఉన్నారు. మనం అందరం కూడా దేవుని కుమారులుగా ఉండటానికి నడిపించబడుతున్నాం. అంటే ఆత్మ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని ఎద్దకు నడిపిస్తుంది. అది దేవుని ఆత్మైన పరిశుద్ధాత్మైన ఏం చేస్తూ వస్తున్నారంటే దేవుని వద్దకు నడిపించబడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినటువంటి ఒక మాట ఏంటంటే ఆత్మ, ఈ బైబిల్ స్టడీలో ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే ఆత్మ ఏం చేస్తుంది అన్నది మనం చూస్తున్నాం. ఆత్మ దేవుని వద్దకు మనల్ని నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యాన్ని కూడా మనం నడిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆత్మ ఎందరూ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే ఉంటున్నారు. సో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు అని మనం చూస్తున్నాం. ఎవరు నడిపించబడుతున్నారు? ఒక రకంగా దేవుని వద్దకైనా లేదా పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడుతున్నారు? నడిపించబడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నారంటే నడిపించబడుతున్నారు అన్నది చూస్తున్నాం. ఏ రీతిలో ఇక్కడ రాబడి దేవుని కుమారులై ఉందురు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉండటం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఎద్దకు నడిపించబడుతున్నాం. సో పరిశుద్ధాత్మ మనం దేవుని ఎద్దకు ఎందుకు నడిపిస్తుందంటే దేవుని కుమారులుగా మనం ఉండటానికి. సో ఎవరు నడిపిస్తుంది అని అంటే తప్పిపోయినటువంటి వారందరిని కూడా మరలా సరిచేసి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని ఎద్దకు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేస్తున్న పని ఏంటంటే తప్పిపోయిన వారందరినీ కూడా తప్పిపోయిన వారందరిని కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని ఎద్దకు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేస్తున్న పని ఏంటంటే సంఘంలో ఉంటూ దేవుని ఆత్మగా, దేవుడు అనుమతించినటువంటి ఆత్మగా మనకు ఒక వరముతో కూడినటువంటి పరిశుద్ధాత్ముడి లోకం నుండి ఏం చేస్తున్నాడంటే మనల్ని దేవుని ఎద్దకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కుమారులే మనం ఉండటానికి. సో పరిశుద్ధాత్మ చేస్తున్న పని ఏంటంటే ఈ వచనంలో మనం అనేక అర్థాలు తీసుకోవచ్చు. మనం ఒక కోణంలోనే మనం ధ్యానిస్తున్నాం, చాలా కోణాలు ఉన్నాయి. ఈ కోణంలో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని తండ్రి వద్దకు నడిపిస్తున్నాడు. అంటే క్షమించండి, దేవుని ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు.
ఎలా ఉండటానికి నడిపిస్తున్నాడంటే, తండ్రి దగ్గరికైనా పరలోక రాజ్యం దగ్గరికైనా ఎలా ఉండటానికి నడిపిస్తున్నాడంటే కుమారులై ఉండటానికి. ఎలాగూ దేవుని కుమారులుగా ఉండటానికి. సో దేవుని కుమారులుగా ఉండటం కొరకు మనల్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనం నడిపిస్తున్నాడు దేవుని సన్నిధి కానీ దేవుని వద్దకు. అయితే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ఓకే. ఎట్లాగూ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనం దేవుని కుమారులుగా ఉండటానికి మనల్ని నడిపిస్తున్నాడు. అయితే దేవుని కుమారులుగా ఎవరు ఉంటున్నారు అని అంటే ఆల్రెడీ రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారే, వారి జీవితంలో తప్పిపోయినటువంటి అనుభవం ఉంది. సో చాలా మంది విశ్వాసులు దేవుని బిడ్డగా ముద్రించబడి, దేవుని యొక్క బిడ్డగా చేయబడి, దేవుని యొక్క బిడ్డగా కడగబడినటువంటి అనేక మంది వారి జీవితాల్లో తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి. సో తప్పిపోయిన ప్రతి విశ్వాసిని కూడా దేవుని ఆత్మలో విడిచిపెట్టుకోకుండా దారి తప్పిపోయి, లోకంలో పడిపోయి, పాపంలో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి, ఒక తప్పిపోయి పాపంలో అపవిత్రతలో పడిపోయిన ఒక మనుషుణ్ణి దేవుని ఆత్మ అలాగే విడిచిపెడతలా. నిజంగా చూడండి దేవుని ఆత్మ ఎంత గొప్పదో. ఒక వ్యక్తి, మనమైతే ఎవరైనా ఒక వ్యక్తి పాపంలో పడిపోయి ఉంటే, ఎవరైనా ఒక వ్యక్తి లోకంలో పడిపోయి ఉంటే మనం ఏం చేస్తామంటే, పోతే పోయిన పోనీలే బ్రదర్, ఎన్నిసార్లు చెప్పినా అతను వినడు, ఎన్నిసార్లు చెప్పినా అతను మారుమోసు లేదు, ఎన్నిసార్లు చెప్పినా తన జీవితం మారదని మనం అంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటి తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అందరూ కూడా అంటే ఎవరైతే తప్పిపోయారో వారందరినీ కూడా దేవుని యొద్దకు మరలా నడిపించి దేవుని కుమారులుగా వారు ఉండేటట్టు వారిని నడిపిస్తుంది పరిశుద్ధాత్ముడు. చాలా మంది యొక్క జీవితంలో దారి తప్పిపోయి పొరపాటులో తప్పిదములు పడిపోయినటువంటి అనేకుల్ని దేవుని కుమారులుగా ఉండాలి, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండాలి, వారి జీవితాలు దేవుని బిడ్డలుగా ఉండే ధన్యతను వాళ్ళు కోల్పోకూడదని దేవుని యొక్క ఆత్మ మనం నడిపిస్తుంది. ఎలాగంటే దేవుని కుమారులుగా మనం ఉండటం కొరకు, దేవుని కుమారులుగా మనం చేయడం కొరకు తప్పిపోయిన మనం మరలా దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా తప్పిపోయినటువంటి మనల్ని మరలా దేవుని కుమారులుగా చేయడం కొరకు దేవుని యొద్దకు మనల్ని దేవుని ఆత్మ నడిపిస్తుంది. బైబిల్లో ఈరోజు మనం చూసే వర్తమానం ఏంటంటే, ఆత్మ తప్పిపోయిన అనేక మందిని దేవుని కుమారులుగా మరలా వాళ్ళు ఉండటం కొరకు, ఎవరైతే దేవుని కుమారులు ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధిలో తప్పిపోయారు కాబట్టి తప్పిపోయిన ప్రతి విశ్వాసిని మరలా దేవుని బిడ్డలుగా చేయడం కొరకు ఆత్మ నడిపిస్తుంది. తప్పిపోయిన వారందరినీ దేవుని యొద్దకు నడిపిస్తుంది. సో బైబిల్లో చాలా మంది తప్పిపోయిన వారు ఉన్నారు. వారి జీవితాలు అందరం చూడటానికి మనకు సమయం లేదు కాబట్టి, అందరం చూడటానికి సమయం లేదు కాబట్టి కొందరు వ్యక్తులను చూద్దాం. ఆ కొందరు వ్యక్తులు మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి కూడిక ఆరంభించడానికి, పాటలు పాడటానికి మీరు కృపనిచ్చారు, వందనములు. వాక్యం దాన్ని ఇస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున సమయంతో దీవించమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈరోజు మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా మీరు విడుదలిచ్చి, మాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు తీసివేసి క్షేమాన్ని మేలును మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈరోజు ఈ బైబిల్ స్టడీ అంతా దీవించి శత్రు సిగ్గు మీకు వైన్ తెచ్చుకోమని, వచ్చిన వారందరూ మరి స్తోత్రాలు, రావాల్సిన వారు తరపెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించమని, ఎవరికెట్టి అపాయాలకెళ్ళి జరగకుండా సాయించండి. ఈరోజు ఈ బైబిల్ స్టడీ అంతా దీవించమని, మీకు మహిమ శత్రు సిగ్గుకరంగా జరిగించమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ముందున్న సమయంతో దీవించమని, దేవా వింటున్నటువంటి ఇక్కడ యూట్యూబ్లో కానీ ఆ రీతిలో కూర్చొని వింటున్న వారికి నేను వాక్యం అందిస్తాను. అర్హత లేని వాడిని క్షమించండి, వారికంటే గొప్పవాడిని కాను, మీరే నన్ను నీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ముందున్న సమయంతో దీవించమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, ఒక రకంగా చెప్పాలంటే మనం నడిపించేవారు కూడా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఎలా ఉండటానికి? దేవుని కుమారులై ఉండటానికి మనం నడిపిస్తున్నాడు. దేవుని కుమారులై ఉండి కూడా దారి తప్పిపోయినటువంటి వారిని మెయిన్ ప్రాముఖ్యంగా నడిపిస్తున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకు ఉంటూ దారి తప్పిపోయిన అనుభవాలు ఉంటారు. అంటే అనేక మంది అనేక కోణంలో తప్పిపోయి ఉండొచ్చు. బైబిల్లో ఒక 7 వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం ఈరోజు. ఆ 7 వ్యక్తులు 7 అనుభవాల్లో వారు తప్పిపోయిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇటు 7 అంతల అనుభవంలో మనలో ఏదో ఒక బలహీనత ఉంటే, మనలో ఏదో పొరపాటు ఉంటే, 7 అంతల అనుభవం ఏదో ఒకటి ఉంటే మనం కూడా సరి చేసుకుంది. ఎందుకంటే ఇటు 7 అంతల అనుభవం కలిగిన వారు సరి చేసుకుని మరలా దేవుని కుమారులే, దేవుని కుమారులుగా ఉండి దేవుని దగ్గర నడిపించబడి దేవుని కుమారులకు ఉండాలనేదే పరిశుద్ధాత్మ యొక్క కోరిక. కాబట్టి ఈరోజు మనం 7 అంతల అనుభవంలో 7 వ్యక్తుల జీవితాలు చూస్తున్నాం. వారిలో మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఈరోజు అంటే వారి లాంటి జీవితాల్లో మనలో ఎక్కడైనా ఉంటే
ఆ 7 అనుభవం ఏదో ఒక బలహీనత మనలో ఉంటే సరి చేసుకుందాం. అట్టి రీతిలో మనం సరి చేసుకుంటే ప్రభువుని అక్కడ సమీపించవచ్చు. కాబట్టి దాని కొరకు ఒక చిన్న వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయము మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోనా గ్రంథము 1వ అధ్యాయం నేను చదువుతా చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాట చూస్తున్నట్లయితే మొదటి మాటను మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ యోనాను చూస్తున్నాం. మొదటి మాటలో యోనా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. యోనా యొక్క చరిత్ర చూసినట్లయితే మనందరికీ తెలిసిన పరిచయమైనటువంటి వాక్య భాగమే. యోనా యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే యోనా అనేటటువంటి ఒక ప్రవక్త, దేవుని యొక్క దాసుడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి యోనా ఏం చేస్తూ వస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు వెళ్ళమన్న మార్గంను విడిచిపెట్టి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పోవునకు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషుకు ఓడ ఎక్కి చూచి ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషును పోవుటకు ఓడ ఎక్కాను. కాబట్టి ఇక్కడ యోనా యొక్క స్థితిగతులు చూస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో ఉండాల్సిన యోనా, దేవుని కుమారుడుగా ఉండాల్సిన యోనా, ఇంకా చెప్పాలంటే దేవుడి యొక్క ప్రవక్తగా ఉండాల్సిన యోనా. ఇప్పుడు యోనా యొక్క స్థితిగతులు మనం పరీక్షించి చూసినట్లయితే, యోనా యొక్క జీవిత చరిత్ర మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో ఉండాల్సిన యోనా తార్షీషుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. నినేవే పట్టణానికి వెళ్లాల్సిన యోనా, నినేవే ప్రజలకి దేవుని సువార్తను ప్రకటించాల్సిన యోనా, దేవుని యొక్క సత్య సువార్తను, దేవుని యొక్క మాటలను నినేవేకి వెళ్ళి నినేవేలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రకటించవలసినటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి యోనా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే నినేవేకి వెళ్లాల్సినటువంటి యోనా తార్షీషు బయలుదేరుతున్నాడు. కానీ బైబిల్లో మనం చూస్తున్నటువంటి వ్యక్తుల్లో ఇక్కడ చూస్తున్నటువంటి యోనా చూస్తున్నట్టు మొదటిగా యోనా యొక్క జీవిత చరిత్ర తప్పిపోయినటువంటి అనుభవం ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మార్గంలో ఉంటూ, దేవుడు పంపించినటువంటి ప్రాంతానికి వెళ్ళలేక, దేవుని పంపించిన మార్గంలో కష్టం ఉంటుందని, దేవుడు పంపించిన మార్గంలో బాధ ఉంటుందని, దేవుడు పంపించిన మార్గంలో దుఃఖం ఉంటుందని, దేవుడు పంపించిన మార్గంలో ఇబ్బందులు ఉంటాయని, దేవుడు పంపించిన మార్గంలో కష్టాలు ఉంటాయని, లేదంటే ఇవన్నీ కాకపోయినా ఒకవేళ బహుశా ఇవన్నీ అనుకోకపోవచ్చు, దేవుడు పంపించినటువంటి మార్గంలో అక్కడికి వెళ్తే ఆ ప్రజలకు దేవుడు వాక్యం చెబితే ఆ ప్రజలు త్వరగా మారుతారు కదా, ఇంకా నేను వెళ్ళటం దేనికన్నా అశ్రద్ధ కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి యోనా యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే మొట్టమొదటి వ్యక్తుల్లో యోనా యొక్క తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న వారిలో మొదటి వ్యక్తి యోనాను చూస్తున్నాం. యోనా తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యోనా దేవుని మాట వెనుక తప్పిపోయాడు. యోనా యొక్క చరిత్ర చూసినట్టయితే దేవుని మాట వినుకోకుండా యోనా తప్పిపోతున్నాడు. దేవుని మాట వినుకోకుండా తప్పిపోతున్న యోనాని దేవుడే తన యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ చేత యోనాలో నూతన కార్యం పుట్టించి, యోనాలో రక్షణ అనుభవాన్ని మరలా తీసుకొచ్చి, యోనాలో నూతనమైన అనుభవాన్ని దేవుడు తీసుకొచ్చి తప్పిపోయినటువంటి యోనాని సరిచేసి మరలా దేవుని చిత్త ప్రకారం దేవుని యొద్దకు నడిపించబడి దేవుని యొక్క మాటలు ప్రకటించేవాడుగా దేవుడు తన కృపని తన ఆత్మ ద్వారా కార్యం చేస్తూ వచ్చాడు. యోనా ఎక్కడ ఉన్నాడండి? 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే తిమింగలం యొక్క గర్భంలో ఉంటూ వచ్చాడు, మత్స్యం యొక్క కడుపులో ఉంటూ వచ్చాడు, గర్భంలో ఉంటూ వచ్చాడు. అటువంటి యోనా అక్కడుండి మొరపెడుతున్నాడు. దేవుని ఆత్మ తనలో ఉండి తన పొరపాట్లు ఒప్పింపజేస్తుంది కాబట్టి యోనా తిమింగలం గర్భంలో ఉండి కూడా తన తప్పులేంటో, తన పొరపాట్లేంటో, తన బలహీనతలేంటో, తను ఏం సరి చేసుకోవాలో, ఏం సరి చేసుకుంటే తన జీవితం ధన్యకరమైందో ఇవన్నీ కూడా దేవుడు తనకు తెలియపరచడం ద్వారా, దేవుని ఆత్మ తనలోకి వచ్చి ఒప్పింపజేయబడిన అనుభవంలోకి యోనాలోకి రావటం ద్వారా యోనా ఏం చేస్తున్నాడు? దేవుని మాట వెనుక యోనా ఎట్లయితే వెళ్ళాడో ఆ విషయమై దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు. అందుకే మొదటిగా మనం చూస్తున్నాము యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాం. యోనాను చూసినట్టయితే మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా తన యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే యోనా మొట్టమొదటి వ్యక్తిని మనం చూస్తున్నాం. తప్పిపోయిన వారిలో మొదటి వ్యక్తి యోనా తప్పిపోయి దేవుని మాట వినక యోనా ఏం చేశాడు? తప్పిపోయాడు.
సో యోనా యొక్క జీవిత చరిత్రలో మనం మొట్టమొదటిగా చూసినట్టయితే యోనా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని ఆత్మ ద్వారా తప్పిపోయిన వారిని సరిచేస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ద్వారా సరిచేయబడుతున్న వారు ఎవరు తప్పిపోయారు, ఎవరిని సరిచేస్తున్నారంటే మొట్టమొదటిగా యోనా యొక్క జీవితంలో దేవుని మాట వినుకోకుండా, దేవుడు చెప్పిన మాటకి విలువ ఇవ్వకోకుండా, దేవుడు చెప్పిన మాటకి లోబడుకోకుండా యోనా తప్పిపోయి కాబట్టి తప్పిపోయినటువంటి యోనాని దేవుని ఆత్మ ద్వారా మత్స్యం యొక్క కడుపులో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆత్మ యోనాలోకి ప్రవేశించిన అనుభవంలోకి రావటం ద్వారా యోనా తన పొరపాట్లు తన తప్పిదములు ఒప్పుకుంటున్నాడు. ఏ వ్యక్తి అయితే తన బలహీనతలు తప్పిదములు ఒప్పుకుంటాడో ఆ వ్యక్తిలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడని అర్థం. యోనాలో పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఉంది కాబట్టి, దేవుని ఆత్మ కార్యం యోనాలో ఉంది కాబట్టి తప్పిపోయినటువంటి యోనా మత్స్యం యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఒప్పింపజేయమని అనుభవంలోకి వచ్చాడు కాబట్టి పాతాళ వశములను అరికట్టి ఉన్నాయి, పాతాళ గర్భంలను మూసివేసి ఉన్నాయి, యెహోవా యొద్దనే రక్షణ ఉందని 2:9 యోనా గ్రంథంలో యోనా చెబుతాడు. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే తప్పిపోయినటువంటి యోనాకి సరైన జీవితంలో మరలా సరి చేసుకోవడానికి, మార్మోసు పొంది తన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుని ఆత్మ యోనాలోకి ప్రవేశించడం ద్వారా తన తప్పులేంటో, దేవుని మాట వినుకోకుండా తను చేసిన తప్పేంటో అన్నది ఒప్పుకుంటూ వచ్చాడు కాబట్టి యోనా తన జీవితం సరి చేయబడుతుంది. ఈరోజు యోనా యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. మళ్ళా నినేవే పట్టణానికి వెళ్ళి యోనా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అనేకులు తమ జీవితాన్ని మార్చుకుంటూ వచ్చారు. దేవుని మాట వింటుందా, దేవుని మాట వినక తప్పిపోయిన యోనాని దేవుని ఆత్మ సరిచేసి మరలా దేవుని యొద్దకు నడిపించి దేవుని కార్యాలు ఏవైతే యోనా పట్ల జరిగించబడాలో, దేవుడు జరిగించాలని ఇష్టపడ్డాడు అవి జరిగించేంత వరకు కూడా దేవుని ఆత్మ విడిచిపెట్టలేదు. మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాటను మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయం రెండో వ్యక్తిని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము క్షమించండి 3వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ రాయబడిన ఒక మాట చూసినట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తున్నాము. పేతురు యొక్క అనుభవాన్ని మనం చూసినట్టయితే పేతురు యొక్క జీవితంలో రండి రెండో వ్యక్తిని మనం చూస్తూ వస్తున్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే రెండో వ్యక్తి ఎవరంటే పేతురు. ఈ పేతురు యొక్క జీవిత చరిత్ర మనం జాగ్రత్తగా గమనించినట్టయితే పేతురు కూడా దేవుని బిడ్డే, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, దేవుని బిడ్డకు ఉన్న వ్యక్తి. అయితే పేతురు తప్పిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఒక మారేమో ఆయన ఎవరో నాకు తెలియదని తప్పిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి అయ్యా నువ్వు కూడా ఆ బోధకుడితో పాటు యెరూషలేములో ఉండవు కదంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటే అబద్ధం ఆడేస్తాడు పేతురు అబద్ధం ఆడుతున్న సన్నివేశాన్ని చూస్తున్నాం. అప్పుడే తప్పిపోయాడు పేతురు. ఇక తప్పిపోయిన స్థితి అంతా కూడా ఎక్కడికి వచ్చేస్తుంది పేతురుది? అబద్ధంతో తప్పిపోయినటువంటి పేతురు చివరికి యేసు ప్రభువు యొక్క శిష్యుడిగా ఉండే ధన్యత ఏంటన్నది మర్చిపోయి చేపలు పట్టే స్థితిలోకి మరలా పూర్వ స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోనా యొక్క స్థితిగతులు ఏంటి? ఒక అబద్ధం ఆడి ప్రభు మీద అబద్ధం ఆడి తప్పిపోయినటువంటి వాడు. సో యోనా యొక్క పేతురు యొక్క స్థితిగతులు మనం చూసినట్టయితే రెండో వ్యక్తి ఎవరంటే పేతురు. ఈ పేతురు యొక్క స్థితిగతులు చూడండి. పేతురు కూడా ఏం చేస్తూ వస్తున్నాడంటే పేతురు కూడా దేవుడి సన్నిధిలో తప్పిపోయిన అనుభవం ఉంది. సాతాను చేత ప్రేరేపించబడి యోనా పేతురు యొక్క స్థితిగతులు చూడగా సాతాను చేత ప్రేరేపించబడిన వాడు. పేతురు యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎంతో గొప్పవాడు, శిష్యులు అందరిలో కల్లా నేను పెద్దవాడిని అని చెప్పి నేను పెద్దవాడిని అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి పేతురు సైతం కూడా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ సంఘం ఉంటే ఏం చేస్తుందంటే తప్పిపోయినటువంటి వారందరిని కూడా దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. మరలా దేవునిలోకి నడిపించి వారిని దేవుని కుమారులుగానే వాళ్ళు ఉండాలని చూస్తుంది. మొట్టమొదటిగా తప్పిపోయిన వారిలో ఎవరు? యోనా దేవుని మాట వెనుక తప్పిపోయాడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుని ఆత్మ తనలో లోతైన కార్యం జరిగించి మరలా తిరిగి
తను పశ్చాత్తాపడి అనుభవం దేవుని ఎద్దకు నడిపించింది కాబట్టి తను పశ్చాత్తాపడ్డాడు, దేవుని ఎద్ద రక్షణ ఉందని తెలుసుకున్నాడు కాబట్టి తిరిగి మరలా తన పూర్వస్థితి తనకి ఇవ్వబడుతూ వచ్చింది. తప్పిపోయిన వారిలో మొదటి యోనాని దేవుని ఆత్మ సరిచేసి దేవుని ఎద్దకు నడిపించి ఇప్పుడు యోనా దేవుని కుమారుడు చేయబడుతూ వచ్చాడు. రెండో వ్యక్తి ఎవరంటే పేతురు యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే పేతురు యొక్క జీవిత చరిత్ర చూస్తున్నాం. యేసు ప్రభుతో ఉన్నాడు, ప్రభువుతో ఉంటూ ప్రభువారితోనే జీవిస్తూ ప్రభువారితోనే నడిపించబడినటువంటి అటువంటి అనుభవం ఉన్నటువంటి పేతురు యొక్క చరిత్ర మనం చూడగా రెండోది ఎలా ఉన్నాడు, సాతాను ద్వారా ప్రేరేపించబడి అబద్ధం ఆడుతూ వచ్చాడు. ఏం చేశాడు, ప్రభువు మీదే అబద్ధం ఆడాడు. అప్పుడే పేతురు తప్పిపోయాడు. అప్పటి నుండి పేతురు యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే తిరిగి మరలా పేతురు ఎక్కడికి చేపలు పట్టే స్థితి దాకా వెళ్ళిపోతూ వచ్చాడు. అంటే తన పూర్వస్థితిలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ఒక తప్పిపోయి తన పూర్వస్థితిలోకి వెళ్ళిపోయిన పేతుర్ని తప్పిపోయి తన పూర్వస్థితిలోకి, అంటే నిజంగా చెప్పాలంటే సాతాను చేత ప్రేరేపించబడి అబద్ధం ఆడినటువంటి పేతురు రకంగా అబద్ధం ఆడే స్వభావం సాతానుకే ఉంది. సాతాను ద్వారా ప్రేరేపించబడిన అనుభవంలో పేతురుండి మరి అబద్ధం ఆడి ప్రభు ఎవరో తెలియదని చెప్పి చివరికి తన పూర్వస్థితికి వెళ్ళిపోతూ వచ్చాడు. నిజంగా పేతురు దేవుని బిడ్డగా దేవుని కుమారుడు ఉండాల్సిన పేతురు ఒక అబద్ధం ఆడి చేసిన తప్పును సరి చేసుకోలేని స్థితిలో తిరిగి తాను మరలా వెళ్ళిపోయి మరి చూసినట్టయితే చేపలు పడుతున్నట్టు పూర్వస్థితిని మరలా కలిగి ఉన్నప్పుడు దేవుడైతే విడిచిపెట్టలా. యేసు ప్రభువారు అక్కడికి వచ్చి పిల్లలారా తినడానికి ఏమైనా ఆహారం ఉందన్నప్పుడు వాళ్ళు లేదన్నప్పుడు మరి వారికి ఆహారం సమకూర్చబడిన అనుభవం ఉంది. కొంతమంది అయితే ఇతడు ప్రభు సుమని గుర్తుపెట్టారు. దిగంబరుడిగా పేతురు దిగంబరతతో, అంటే ఒక రకంగా చెప్పినట్టు దిగంబరుడు ఉన్న అనుభవంలో పేతురు మరి చూసినట్లయితే సముద్రంలో దిగుతున్న అనుభవం ఉంది. వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రియులారా ఒకే మాట. ఏంటా మాట? తప్పిపోయాడు పేతురు. తప్పిపోయిన పేతుర్ని మరలా ఆ స్థితిలో తప్పిపోయిన స్థితిలోనే దేవుని ఆత్మ ఉంచాలని ఇష్టపడాల. తప్పిపోయిన పేతురుని కూడా తిరిగి తీసుకొచ్చి తిరిగి మరలా ఆయన శిష్యరికంలోనే ఉండాలి, ఆయన శిష్యుడిగానే ఉండాలని తప్పిపోయినటువంటి ఆత్మని మరలా తిరిగి తీసుకొచ్చింది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు సంఘములు ఉంటే ఏం చేస్తున్నాడు, తప్పిపోయిన వారు దేవుని కుమారులుగా ఉంటూ తప్పిపోయిన వారందరినీ తిరిగి దేవుని ఎద్దకు నడిపిస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి యోనా, రెండో వ్యక్తి పేతురు స్థితి అయితే ఇంకా దారుణం. తప్పిపోయి నిజంగా పూర్వస్థితికి వెళ్ళిపోయినటువంటి పేతుర్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 21వ అధ్యాయంలో మరలా వచ్చి వారితో మాట్లాడి వారి యొక్క జీవితాలు సరిచేసి వారిని మరలా తన పరిచర్య కొరకే నియమిస్తూ వచ్చాడు. దేవుని ఆత్మ కార్యాలు అమోఘమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే ఇది ఇలాంటి రీతిలో, అంటే ఒక యోనాలాగా ఒక పేతురులాగా తప్పిపోయినటువంటి రక్షణ మారుమోసు బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో నడుస్తున్నటువంటి దేవుని కుమారులని అట్లాగే విడిచిపెట్టుకోకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే పోతే పోయేర్లు అన్నట్టు విడిచిపెట్టుకోకుండా వారిని మరలా దేవుని సన్నిధిలోకి నడిపిస్తుంది. ఇదే పరిశుద్ధాత్ముడు. ఇట్లా నడిపించబట్టడం ద్వారా దేవుని కుమారులుగా మనం ఉంటూ వస్తున్నాం. ఇది రెండో విషయం. మూడో వ్యక్తి ఎవరంటే రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. మూడో వ్యక్తి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక్కడ 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదుతో దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. కాబట్టి ఇక్కడ మూడో వ్యక్తి ఎవరంటే దావీదు యొక్క జీవితంలో ఒకప్పుడు దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవుడు తనకు రాజ్యాన్ని ఇచ్చాడు. గొప్ప ధన్యత పొందుతూ వచ్చాడు దావీదు. దేవుని కుమారుడుగా ఉండ ధన్యతలో దావీదు ఉంటూ వచ్చాడు. అయితే దావీదు రాజు యొక్క చరిత్ర మనం చూడగా దావీదు రాజు యొక్క చరిత్రలో ఎంతో గొప్ప కార్యం. నిజంగా దావీదు రాజు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుని చెప్పిన పనులన్నీ దేవుని హృదయం ఏముందో అది చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, యెహోవా యుద్ధములు జరిగించినటువంటి వాడు. ఇంత గొప్ప ధన్యతలు ఉన్నటువంటి దావీదు రాజు యొక్క చరిత్ర మనం చూసినట్టయితే దావీదు రాజు కూడా తప్పిపోయిన అనుభవం ఉంది. సో దావీదు రాజు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే దావీదు రాజు తప్పిపోయిన అనుభవాన్ని మనం పరీక్షను చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో బెత్షెబాతో పాపం చేసిన అనుభవం ఉంది. ఇక్కడ వ్యక్తి యొక్క జీవితం చూసినట్లయితే శరీర క్రియలను బట్టి తప్పిపోయిన వాడు.
సో శరీర క్రియలను బట్టి తప్పిపోయినటువంటి వాడు ఎవరంటే దావీదు రాజు తప్పిపోయినాడు. శరీర క్రియలను బట్టి తనలో ఉన్న శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దావీదు రాజు తప్పిపోయిన అనుభవం ఉన్నాడు. శరీర క్రియలను చంపుకోలేక, శరీర క్రియలపైన విజయాన్ని పొందలేక దేవుని కుమారుడుగా ఉండే ధన్యతను కోల్పోతూ వచ్చాడు. నిజంగా తన శరీరాశులు, తన శరీర కోరికల్ని తాను చంపుకోలేక దేవుని కుమారుడుగా ఉండే ధన్యతను కూడా కోల్పోతూ వచ్చాడు. వీరందరి యొక్క జీవితాల్లో అద్భుతమైన సన్నివేశాలు జరుగుతూ వచ్చినాయి. యోనా దగ్గరికి దేవుని ఆత్మలు ఒప్పింపజేస్తూ వచ్చింది. పేతురు దగ్గరికి యేసుప్రభు వెళ్తూ వచ్చాడు. దావీదు దగ్గరికి మరి నాతాన్ అనే ప్రవక్తను దేవుడు పంపుతూ వస్తున్నాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరంటే దావీదు. శరీర క్రియలను బట్టి, తనలో ఉన్న శరీర క్రియలను బట్టి దేవునిలో నుండి తప్పిపోయినటువంటి వ్యక్తి. దేవునిలో నిలబడలేక, దేవునిలో ఉండలేక, దేవునిలో జీవించలేక దారి తప్పిపోయిన వ్యక్తుల్లో మూడో వ్యక్తి ఎవరంటే దావీదు ఉంటూ వచ్చాడు. దావీదు యొక్క చరిత్ర అంతా మనం చూసినట్టయితే శరీర క్రియను చరిత్ర అంతా అంటే 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చరిత్ర మొత్తం కాదండి, 11వ అధ్యాయంలో ఉండే చరిత్ర మనం చూసినట్టయితే దావీదు రాజు తన శరీర క్రియలను బట్టి తప్పిపోయినటువంటి అనుభవం ఉన్నాడు. ఇక్కడ బెత్షెబా అనే స్త్రీని తెచ్చుకున్నాడు, పాపం చేశాడు. ఆమెతో ఒక వ్యక్తిని యొక్క భార్యను తీసుకొచ్చాడు, తనతో పాపం చేశాడు, వ్యభిచరించాడు. ఇవన్నీ జరిగిపోతూ వచ్చినాయి. జరిగిపోయిన తర్వాత మరి తాను చేసిన తప్పులు ఉన్నాయి. తప్పిపోయాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి ఆ పాపను కప్పెట్టుకోవడానికి ఒక నిండు ప్రాణాన్ని చంపేశాడు. కానీ ఇదంతా దేవుడు చూస్తూ వస్తున్నాడు. దేవుడు చూసి దావీదు తప్పిపోయాడు కాబట్టి తన జీవితాన్ని మరలా సరిచేయడం కొరకు నాతాన్ అనే ప్రవక్తను పంపించాడు. ఎప్పుడైతే పంపించాడో దావీదు తన శరీర క్రియలను బట్టి దేవుని దృష్టిలో ఏదైతే గొప్ప పాపమును కట్టుకుంటూ వచ్చాడో, ఏదైతే పాపం చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా శరీర క్రియలను బట్టి తాను చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ వచ్చాడు. అదే రీతిలో మరి యోనా దగ్గరికి దేవుని ఆత్మ వెళ్ళినట్టు, పేతురు దగ్గరికి యేసుప్రభు వెళ్ళినట్టు, దావీదు దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వెళ్ళినట్లు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని మాట వెనక తప్పిపోయిన వారు ఉండాం. సాతాను చేత ప్రేరేపించబడి ప్రభు మీద అబద్ధం ఆడి ఉండొచ్చు, లేదంటే తప్పిపోయిన అనుభవం ఉన్నాం. మూడోదిగా శరీర క్రియను బట్టి తప్పిపోయిన వారు ఉన్నాం. ఇటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఆ దినాల్లో ఆ ప్రజలకు ఎటువంటి పిలుపుదారైతే సరిచేయబడ్డారో అదే రీతిలో నేటి దినాల్లో రక్షణ మారుమనసు బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సరిచేస్తున్నదిగా ఉంది. ఏం చేస్తుంది? దేవుని ఆత్మ సరిచేస్తుంది. నేటి దినాల్లో పరిశుద్ధాత్ముడు సంఘములో ఉంటూ ఇటువంటి జీవితాలు యోనాలాగా దేవుని మాట వెనుక తప్పిపోయిన వారు కానీ, పేతురులాగా సాతాను చేత ప్రేరేపించబడి అబద్ధమాడి మరి పూర్వస్థితికి వెళ్ళిపోయిన వారు కానీ, దావీదు రాజు వాళ్ళే శరీర క్రియలను బట్టి దేవుని యొక్క కుమారుడు ఉంటాను ధన్యత కోల్పోయిన వారిని కానీ, ఇటువంటి 300 అనుభవం కలిగినటువంటి ప్రజల్ని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే వారి జీవితాల్లో దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినటువంటి తప్పును ఒప్పింపజేస్తుంది. సాతాను చేత ప్రేరేపించబడి పూర్వస్థితికి వెళ్తారో పూర్వస్థితిని మరలా క్షమించడం కొరకు ఒప్పింపజేస్తుంది. శరీర క్రియలు ఏవైతే తప్పిపోయినారో వాటిని కూడా ఒప్పింపజేస్తుంది పరిశుద్ధాత్ముడు. కాబట్టి మూడవ కోణం, పరిశుద్ధాత్ముడు సంఘములో ఏం చేస్తున్నాడంటే ఏడో మాటలో తప్పిపోయిన వారందరిని దేవుని ఎద్దకు నడిపించి దేవుని కుమారులుగా చేస్తున్నాడు. రక్షణ మారుమనసు బాప్తిసం పొంది పరిశుద్ధులుగా ఉండేవారు తప్పిపోతున్నారు. తప్పిపోయిన వారిలో మొదటి మాట ఎందుకు తప్పిపోతున్నారు? దేవుని మాట వెనక తప్పిపోతున్నారు. 2 సాతాను చేత ప్రేరేపించబడి తప్పిపోతున్నాడు. 3 శరీర క్రియలను బట్టి తప్పిపోతున్నారు. ఇక 4వ విషయాన్ని చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 4వ మాట చూసినట్టయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 12వ అధ్యాయము 1వ వచనం 10వ వచనం కూడా చూడొచ్చు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. 10వ వచనం. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠము గలదిగా కనబడెను. ఇక్కడ 4వ వ్యక్తి ఎవరంటే మిరియాము గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి చూస్తున్నాం? మిరియాం. ఈ మిరియాము యొక్క చరిత్ర చాలా గొప్పది. కానీ ఇక్కడైతే ఒక కఠినమైన పరిస్థితిలో ఉంటూ వస్తుంది. 4వ విషయం చూసినట్టయితే మిరియాం యొక్క చరిత్ర చూసినట్టయితే ఇక్కడ ఆమె యొక్క జీవిత చరిత్ర అంతా మనం చూడలేం. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే మోషే మీద సనుగులు గొనుగులు అన్నవి జరుగుతూ వచ్చినాయి. మోషేకి విరోధంగా
మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడారట. ఎవరికి? మోషేకి విరోధంగా. మోషేకి విరోధంగా మాట్లాడటం అంటే దేవునికి విరోధంగా మాట్లాడిన అనుభవమే. దేవునికి విరోధంగా మాట్లాడిన అనుభవమే. కాబట్టి విరోధంగా, దేవునికి విరోధంగా సో ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట ఏంటంటే దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. వారి జీవితాల్లో మనం జాగ్రత్త గమనించినట్లయితే మిరియాము అహరోన్లు వారి యొక్క జీవితాలను జాగ్రత్త చూసినట్లయితే వారిలో మిరియాము ప్రాముఖ్యమైన ఆమె అంటే సహోదరి. ఆమె యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆమె దేవునికి మోషేకి కూడా విరోధంగా మాట్లాడిన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో మానవుడు తన జీవితాల్లో దేవునికి విరోధంగా మాట్లాడి తప్పిపోయిన వాడు, ఒకటి దేవుని మాట వెనక తప్పిపోతున్నాడు, 2 సాతాను చేత ప్రేరేపించబడి పూర్వస్థితికి వెళ్ళి తప్పిపోతున్నాడు, 3 శరీర క్రియను బట్టి తప్పిపోతున్నాడు, 4వదిగా దేవునికే విరోధంగా మాట్లాడి తప్పిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవునికి విరోధంగా మాట్లాడి మానవుడు తప్పిపోతున్న అనుభవం ఉంది. ఇది విశ్వాసుల్లో ఎక్కువ మందిలో ఉంది. తమ యొక్క జీవితాలు చూసినట్లయితే విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి అనేక మంది దేవునికి విరోధంగా మాట్లాడి తప్పిపోయిన వారు చాలా మంది ఉంటారు. లోకంలో కూడా దేవునికి విరోధంగా మాట్లాడి తప్పిపోయిన వారు ఉన్నారు. విశ్వాస సంబంధమైన విషయాల్లో కూడా రక్త మాంసంలో పాలివారైన వారు కూడా ప్రభు యొక్క రక్తంలో పాలివారు, ప్రభు యొక్క దేహంలో పాలివారు అవుతూ ఆయన దేహంలో ఒక అవయవంగా ఉన్నటువంటి విశ్వాసులు కూడా నేడు దినాల్లో ఎలా ఉండారంటే దేవుని మాటకి విరోధంగా ఉంటున్నారు. ఎలా ఉంటారు? దేవుని మాటకి విరోధంగా జీవిస్తూ వస్తున్నారు. చాలా మంది యొక్క జీవితాలు దేవుని మాటకి విరోధంగా జీవిస్తూ వారి జీవితాలు నష్టపోతున్నారు, తప్పిపోతున్నారు. అంటే దేవుని మాటకి విరోధంగా మాట్లాడి దేవునికి విరోధంగా తిరిగి దేవుని మాటలకి విరోధంగా తిరగబడి దేవుని సన్నిధిని కోల్పోయి దేవుని సన్నిధి తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఇక్కడ చూస్తున్న 4వ వ్యక్తి ఎవరంటే మిరియాం యొక్క చరిత్ర చూడండి. దేవుని మాటలు వినుకోకుండా, అంటే దేవునికే విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడినంటే మోషేకి విరోధంగా మాట్లాడటం అంటే దేవునికి విరోధంగా మాట్లాడినట్టే. అందుకేం జరుగుతుంది? మోషేకి విరోధంగా మాట్లాడినందుకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మిరియాముకి కుష్టి అనుమతిస్తూ వచ్చాడు. ఆమె దేహం మీద కుష్టి కనపడిందంట. మేఘం ఎత్తబడిన తర్వాత మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను చూశాడు. ఆమె యొక్క జీవితముల మీద, ఆమె దేహం మీద కుష్టి అన్నది రావటం అహరోను గమనించాడు. ఆమె వైపు చూసినప్పుడు మిరియాములో కుష్టి వచ్చేసింది. అంటే దారి తప్పిపోయిన స్థితిలో ఉంది మిరియాము నిజంగా ప్రవక్త ఎంచబడింది, ఒక గొప్ప స్థితిలోకి వస్తూ వచ్చింది. అంత గొప్ప ధన్యతలో ఉన్న మిరియాం ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుందండి? నిజంగా చెప్పాలంటే అంత గొప్ప ధన్యతలో ఉండే మిరియాం ఏం చేస్తుంది? తప్పిపోయింది. ఒక ప్రవక్త స్థితిలో ఉండామె, ప్రవక్తనిగా ఉండామె దారి తప్పిపోవడం ఎంతో దుర్మార్గమైన విషయం. కాబట్టి మిరియాము దేవునికి విరోధంగా, మోషేకి దేవునికి విరోధంగా మాట్లాడి దారి తప్పిపోయింది. దారి తప్పిపోయినా తను విడిచిపెట్ల. అక్కడికి మోషే వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, మొరపెడుతున్న అనుభవం ఉంది. తర్వాత దేవుడు చేయమన్న పనుల ప్రకారం, దేవుడు చూపించిన విధానం ప్రకారం మరలా మిరియాము దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వచ్చింది. ఈరోజు మిరియాములాగా అనేక మంది దేవునికి విరోధంగా మాట్లాడి తప్పిపోతున్న అనుభవాలు చాలా మందిలో ఉంటాయి. చాలా మంది యొక్క జీవితాలు చూసినట్లయితే దేవునికి విరోధంగా మాట్లాడి తమ జీవితాలు తప్పిపోతున్న అనుభవంలో చాలా మంది యొక్క జీవితాలు ఉంటూ వస్తున్నాయి. ప్రియులారా, అనేక మంది యొక్క జీవితాలు దేవునికి విరోధంగా మాట్లాడటం, దేవునికి విరోధమైనటువంటి విషయాలు మాట్లాడటం, దేవునికి విరోధమైనటువంటి దేవుడు ఏదైతే విరోధంగా భావిస్తాడో ఆ విషయాలు నేటి దినాల్లో విశ్వాసుల్లో ఎక్కువ ఉన్నాయి. దేవుడు ఏదైతే ఈ పని విరోధమైనది, ఈ మాట విరోధమైనది, ఈ పని చేయటం విరోధమైనది అని దేవుడు ఇస్తాడో, ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధమైన దాన్నే విశ్వాసులు తమ జీవితాల్లో అవలంబిస్తున్నారు, దాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే 4వ మాట, దేవునికి విరోధంగా మిరియాము మాట్లాడింది. మోషేకి విరోధంగా అంటే దేవునికి విరోధం కూడా. దేవునికి విరోధంగా ఉన్న మిరియాము తప్పిపోయింది కాబట్టి దేవునికి విరోధంగా ఉంది. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళ నుండి తొలిగిపోయినట్లే. అట్లు మిరియాము తొలిగిపోయింది కాబట్టి తొలిగిపోవడం ద్వారా తన ముఖం మీదకి, తన దేహం మీదకి ఏమొచ్చింది? కుష్టి అన్నది ఒకటి వచ్చింది, హిమం వల్లే తెల్ల కుష్టి ఒకటి వచ్చింది. తద్వారా తప్పిపోయిన తన స్థితి నుండి మరలా సరిచేయడం కొరకు మోషేనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన, ఆ దైవజనుడి యొక్క ప్రార్థన, ఆ గొప్ప నమ్మకస్తుని యొక్క ప్రార్థన దేవుడు విని మిరియాముకి తిరిగి మరలా ఆరోగ్యాన్ని అనుమతిస్తూ వచ్చాడు. దేవుని ఆత్మ మరలా మిరియాం ఎక్కడ నడిపించబడింది? పాళెంలోకి నడిపించబడింది, దేవుని ప్రజల్లోకి నడిపించబడింది. ఇప్పుడు దేవుని ప్రజలతో కూడా ముందుకు వెళ్తారు. ఇది మిరియాము యొక్క స్థితి. కాబట్టి 4వదిగా మిరియాము ఎవరంటే తప్పిపోయిన వారిలో, తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ తండ్రి వద్దకు నడిపిస్తుంది. ఎందుకంటే దేవుని కుమారులుగా ఉండడానికి. తప్పిపోయిన వారిలో మొదటి వ్యక్తి యోనా. అంటే దేవుని మాట దేవుని మాట విన్న వారందరూ తప్పిపోయినట్లే. 2
సాతాను చేత ప్రేరేపించబడి పూర్వస్థితికి వెళ్ళిన వారు దేవుని నుండి తప్పిపోయినట్లే. 3 శరీర క్రియలు కలిగిన వారు తప్పిపోయినట్లే. 4 దేవునికి విరోధంగా మాట్లాడిన వారందరూ కూడా దేవునికి విరోధమైన జీవితం మనలో ఉండా మనం కూడా దేవుని నుండి తప్పిపోయినట్లే. సో ఇట్లా తప్పిపోయిన మన అందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మరలా దేవుని దగ్గర నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. అంటే పరిశుద్ధాత్ముడే మరలా మనం నడిపిస్తున్నాడు దేవుని యొద్దకు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏదో మనం చూసే సన్నివేశం అంటే తప్పిపోయిన వారందరూ కూడా దేవుని యొద్దకు నడిపిస్తున్నారు, దేవుని ద్వారా నడిపించబడుతున్నాం. ఎలా తప్పిపోయిన వారు కూడా దేవుని ఆత్మ ద్వారా ఎలా నడిపించబడుతున్నారు అంటే పరిశుద్ధాత్ముడే మరలా మనం దేవుని కుమారులు ఉంటానికి దేవుని యొద్దకు నడిపించి తప్పిపోయిన మన స్థితిని తీసేసి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపిస్తున్నాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట మనం చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 22 వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనము. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడేను. ఇక్కడ ఎవరుండారు? లోతు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరు? లోతు యొక్క జీవిత చరిత్ర చూసినట్టయితే లోతు ఎక్కడున్నాడు? సదోమ గుమ్మర పట్టణంలో ఉంటారు. సదోమ గుమ్మర పట్టణం ఎక్కడుంది? సదోమ గుమ్మర పట్టణం ఎలాంటిదంటే పాపంతో నింపబడింది. సదోమ గుమ్మర పట్టణం ఎలాంటిది? పాపంతో నింపబడింది. సో పాపంతో నింపబడినటువంటి మనం చూసినట్టయితే ఒక పట్టణంలోకి లోతు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎక్కడ? అతని జీవితము అబ్రహాము, మన పితృడైనటువంటి అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు యొక్క జీవితం బాగానే ఉంది. అబ్రహాముతో నివసించినంత కాలం కూడా లోతు యొక్క జీవితం బాగుంది. కానీ లోతు జీవితం ఎప్పుడు పాడైపోయింది? ఎప్పుడైతే లోతు అబ్రహాము నుండి విడిపోయి దూరంగా వెళ్ళాడో అప్పుడే లోతు యొక్క పతనం స్టార్ట్ అయిపోయింది. లోతు యొక్క పతనము అప్పుడే స్టార్ట్ అయింది. అక్కడి నుండి అసలు విడిపోవడం కారణం ఏంటి? అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవలు వచ్చినాయట. గొడవలు వచ్చినప్పుడు ఏం జరిగినాయి? అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవ అయినప్పుడు పెద్దవాళ్ళిద్దరు చూసుకుంటారు, గొడవ సమాధానం పరచుకోవచ్చు. కానీ లోతు ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. సో ఇష్టపడి వెళ్ళిపోయాడు. అంటే పనివారిని బట్టి మనుషుల్ని బట్టి లోతు యొక్క చరిత్ర ఎలా ఉందంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్న అనుభవాన్ని చూస్తున్నాం. మనుషుల్ని బట్టి అబ్రహాము దగ్గర నుంచి లోతు దూరం అయిపోతున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 5వ కోణం ఏంటి? లోతు ఎలా ఉంటుందో తెలుసా? రూతు అంటది నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని అంటూ వస్తుంది. ఆ మాట లోతు చెప్పలేకపోయాడు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఉన్న చోటే నేను ఉంటా, నీవు ఉన్న చోటే నేను ఉంటా, మనల్ని తప్పక మనల్ని ఏది కూడా విడదీయలేదని చెప్పలేకపోయాడు లోతు. ఎందుకని? కారణం ఏంటంటే లోతు ఆశలన్నీ కూడా పాపంతో నింపబడిన సదోమ మీద ఉంది. పాపంతో నింపబడిన సదోమ గుమ్మర పట్టణాల మీద ఉంది. కాబట్టి లోతు యొక్క స్థితిగతులు, లోతు ఎక్కడికి వెళ్ళాడు? ఒక దేవుని బిడ్డగా మరి ఉన్నటువంటి అబ్రహాముని విడిచిపెట్టి, అనేకులకి తండ్రి అయిన అబ్రహాముని విడిచిపెట్టి లోతు ఎక్కడికి వెళ్తూ వచ్చాడు? పాపం వైపు వెళుతూ వచ్చాడు. అయినను దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంతంలో నుండి సదోమ గుమ్మర పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? లోతుని బయటికి తీసుకొచ్చాడు. అంటే నడిపిస్తున్న అనుభవం దేవుని ఆత్మ ద్వారా లోతు నడిపించబడుతున్నాడు. లోతు నడిపించబడిన అనుభవం ఎక్కడైతే పాపపు దేశంలో పాపపు పట్టణంలో లోతు కూడా చనిపోకూడదని, లోతు కూడా పాపులతో పాటు చనిపోకూడదని అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతుని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు నడిపిస్తున్నాడు. వెళ్ళిపో, నీకు కావాల్సిన దూరం, నువ్వు పరిగెత్తును వెనక చూడొద్దు అంటున్నాడు. వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రియులారా, ఒక మాట, లోతు పాపంతో నింపబడ్డాడు. అబ్రహాము దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి పాపంతో నింపబడిన ప్రాంతంలో కూరుకుపోతూ వచ్చాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవుని ఉగ్రత వస్తుంది. అయితే దేవుని ఉగ్రత నుంచి లోతు తప్పించబడ్డాడంటే ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని విడిచిపెట్టి పాపాన్ని చూసి పాపం బాగుందని, పాపం చూడడానికి చక్కగా ఉందని పాపంలో కూరుకుపోతున్న మనల్ని పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ పాపంలో నుండి విడిపించి మరలా దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. నువ్వు నడువు, దేవునిలోకి నడువు అని దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎందుకు? దేవుని కుమారులుగా మనం ఉండాలి. అబ్రహాం యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. అబ్రహాంను విడిచిపెట్టినట్టు లోతు లాంటి అనుభవం మనలో ఉండకూడదని
దారి తప్పిపోయి పాపం చూసి పాపం మంచిదనుకుని పాపంలోకి వెళ్ళిపోయిన మనల్ని తిరిగి మరలా అబ్రహాం యొక్క కుమారులుగా ఆ పాప జీవితాన్ని నుంచి విడిపించి మరలా మనం దేవుని కుమారులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన. అందుకే పరిశుద్ధాత్ముని సంఘంలో ఉంటూ దేవుని కుమారులుగా మనం ఉండడం కొరకు పాప జీవితం కలిగిన మనల్ని మరలా సరిచేసాం. మరలా సరిచేయటం అంటే ఆ పాప జీవితం వద్దని సరిచేసి దేవుళ్ళకి నడిపిస్తుంది. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. ఆరో విషయం, నిర్గమాకాండము 40వ అధ్యాయం 37వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండారంట. ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఇక మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆరోదిగా ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే వారందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో నుండి ఐగుప్తు నుండి బయటికి తీసుకురాబడ్డారు. దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చారు. మనం గత దినాల్లో కూడా చూస్తూ వస్తున్నాం. ఎర్ర సముద్రం దాటించడం అంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్న అనుభవంలో కూడా వచ్చారు. బాప్తిసం తీసుకున్న అనుభవంలో కూడా వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు అంటే దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దారి తప్పిపోయిన అనుభవం ఉంది. ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతున్న అనుభవాలు ఉన్నాయి. వారి జీవిత చరిత్ర, వారి ప్రవర్తన, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు అనేక కోణంలో తప్పిపోతున్న అనుభవాలు ఉన్నాయి. తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేస్తున్నారు? మరలా సరిచేయటం కోసం మోషే ప్రార్థన చేయటం కానీ అనేక అనుభవాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు మరి మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే వాళ్ళు మరలా ఒక మోషే కొండెక్కినప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. ఆ విగ్రహాన్ని తయారు చేసుకున్నారంటే తయారు చేయించబడిన అనుభవంలోకి వచ్చింది. ఆ విగ్రహాన్ని సాగిలు పడుతున్నారు. దేవుని బిడ్డలు ఎక్కడ? బాప్తిసం తీసుకున్నవారు ఎక్కడ? ఎర్ర సముద్రంలో 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరిగిన అద్భుతం. అంత గొప్ప బాప్తిసం తీసుకున్నటువంటి ప్రజలు, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మధ్యలోకి వచ్చిన తర్వాత విగ్రహాలను పెట్టుకుని వాటిని పూజిస్తూ వస్తున్నారు. వాటి సాగులు పడుతూ వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలకి సాగిలి పడుతున్నారు. ఇది తప్పిపోయినటువంటి అనుభవం. దేవుని కొరకు వేచి ఉండాలి. దేవుని కార్యాల కొరకు నిదానించి చూడాలి. దేవుడు ఏం చెప్తాడా, దేవుడు ఏం చేస్తాడని ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాల్సిన ఇశ్రాయేలు ప్రజలు, లేదా దేవుని ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు ఎదురు చూడాల్సిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాల్సిన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దారి తప్పిపోయారు. దేవుని బిడ్డలుగా ఉండాల్సిన ఇశ్రాయేలు ప్రజలు మోషే కొండెక్కినప్పుడు, మోషే కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? ఆ మోషే అనేవాడు ఏమయ్యాడు? 40 దినాలు కొండెక్కు అయ్యాడు. బ్రతికున్నాడో చచ్చిపోయాడో తెలియదు. అసలు ఉన్నాడా అసలు లేడో కూడా తెలియనటువంటి స్థితిలో, అసలు ఉన్నాడా మోషే అనేవాడు లేడో తెలియదు. కాబట్టి మమ్మల్ని నడిపించడం కొరకు, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన మమ్మల్ని నడిపించడం కొరకు, మాకు ముందుకు వెళ్ళడం కొరకు ఒక విగ్రహాన్ని, ఒక దేవతను తయారు చేయమన్నారు. చేపించుకున్నారు, విగ్రహాన్ని తీసుకున్నారు, ముందరికి వెళ్తున్నారు. తప్పిపోయినటువంటి అనుభవం. ఆ విగ్రహాన్ని ముందరికి వెళ్తున్నారని ఎందుకంటున్నారంటే ఆ విగ్రహం ఇంకా మనుషుల్లో ఉంది. ఆ విగ్రహాలు భౌతికంగా దాన్ని అలగొట్టబడినప్పటికీ మనుషుల యొక్క జీవితాల్లో నింపబడిపోయి ఉంది. కాబట్టి విగ్రహాలు అన్నది మానవుల యొక్క జీవితం కూరుకుపోయింది. అటువంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు తన కృపను బట్టి మేఘము చేత నడిపిస్తూ వస్తున్నాడు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు? మేఘము ద్వారా. మేఘము నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. మేఘము వారి మీద నుంచి లేచినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. వారి మీద మేఘం ఉన్నప్పుడు, నడవకుండా మేఘం ఆగిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నడవటం ఆపేస్తున్నారు. ప్రియులారా, ఇదంతా కారణం ఏంటంటే దేవుని కార్యాలు, దేవుని కార్యాలు. కాబట్టి తప్పిపోవటం అంటే దేవుని ప్రజలుగా మనం ఓర్పు లేనటువంటి వారు తప్పిపోయిన వారు. నిజం చెప్పాలంటే ఎవరు? ఓర్పు.
ఓర్మి, ఓర్పు, ఓర్మి. ఓర్పు లేనటువంటి వారు తప్పిపోయినటువంటి వారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు ఓర్పు లేదు కాబట్టి విగ్రహాలు సాగిలు పడ్డారు. ఇశ్రాయేలు ప్రజలకి ఓర్పు లేదు కాబట్టి విగ్రహాల మీద సాగిలు పడుతూ వచ్చారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు ఓర్పు లేదు, సహనము లేదు, ప్రభు కొరకు ఎదురు చూసే అనుభవం లేదు. అంత తొందరగా వెంట అవ్వాలన్నటువంటి ఆలోచన తప్ప ఓర్పు అన్నది లేదు. ఈ ఓర్పు లేని క్రైస్తవులు కూడా తప్పిపోయినటువంటి వారే. ఓర్పు లేనటువంటి ప్రజలందరూ కూడా, ఓర్పు సహనము లేని ప్రతి క్రైస్తవుడు కూడా తప్పిపోయినట్టే. తప్పిపోయిన ప్రతి క్రైస్తవుని కూడా ఓర్పు లేక సహనం లేక తప్పిపోయిన ప్రతి దేవుని బిడ్డని మరలా పరిశుద్ధాత్ముడు వారి ఓర్పు లేని తన జీవితాలకి మరలా ఓర్పునిచ్చి వారి జీవితాన్ని సరిచేసి దేవుని ఆత్మ ద్వారా నడిపించి వారిని ఏం చేస్తుంది? దేవుని కుమారులుగా చేస్తుంది. పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఆరోపణ ఇశ్రాయేలు ప్రజలు ఓర్పు లేనివారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలా. దేవుడు వారిని విడిచిపెట్టకుండా మేఘం ద్వారా వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు వారిని విడిచిపెట్టకుండా మేఘం ద్వారా నడిపిస్తూ వచ్చాడు దేవుడు. అదే రీతిలో పరిశుద్ధాత్ముడు కూడా ఓర్పు లేని మనల్ని విడిచిపెట్టుకోకుండా మరలా మనల్ని ఓర్పు లేని మనల్ని దేవునిలోకి నడిపించి మాటికి ఇశ్రాయేలు ప్రజలకు మనం బాధపరిచినప్పటికీ దేవునిలోకి నడిపించి దేవుని కుమారులుగా ఉండజేసి మనలో దేవుని ఆత్మ ఉండి దేవుని ఆత్మచేత మనం నడిపించబడేవారుగా పరిశుద్ధాత్ముడు మన పక్షాన్ని చేస్తూ వస్తుంది. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. తర్వాత 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి. ఎందుకు చెప్తూ వస్తున్నాడు? ఇక్కడ ఎవరంటే తప్పిపోయిన యొక్క కుమారుడు స్థితిగతులు మనం చూస్తున్నాం. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన యొక్క కుమారుడు యొక్క అనుభవం మనం చూసినట్టయితే ఒక సన్నివేశం ఉంది. ఎవరిళ్ళు? ఆత్మీయులు. ఎవరు? విశ్వాసులు. విశ్వాసుల యొక్క జీవితంలో తండ్రి వద్ద నుండి తప్పిపోయినటువంటి వారు. వీరి జీవితాలు మనం చూసినట్టయితే విశ్వాసులు, ఆత్మీయులు అని చెప్పొచ్చు, విశ్వాసులు అని చెప్పొచ్చు, ఇంకా అనేక కోణాలు కూడా వీరి గురించి చెప్పొచ్చు. వీరి యొక్క చరిత్ర మనం చూసినట్టయితే దేవుని వద్ద నుండి తప్పిపోయారు, తండ్రి వద్ద నుండి తప్పిపోయారు. వీళ్ళు ఎలాంటి వారు? తండ్రితో గొడవాడిన వారు. ఎవరు? తండ్రితో కొట్లాడినటువంటి వారు, తండ్రితో గొడవాడిన వారు. నిజంగా వీళ్ళు ఎంతో విచిత్రమైన వారు. ఎందుకు తెలుసా? చాలామంది యొక్క జీవితాలు చూసినట్టయితే ఈ దినాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక సహోదరిని ఏర్పరచుకుంటాడు, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలని. దేవుని దగ్గరకు వస్తాడు, ప్రభా ఆమెను గురించి నాతో మాట్లాడంటాడు. దేవుడు మౌనంగా ఉంటాడు కానీ మాట్లాడంటాడు. దేవుడు మౌనంగా ఉంటాడు, మాట్లాడమంటాడు. ఒకనొక కాలంలో దేవుడు మాట్లాడు, అయినా ఏదో ఒక వచ్చినా చూసి దేవుడు మాట్లాడాడని వివాహం చేసుకుంటాం. ఏం జరుగుతున్నప్పుడు? దేవునితో కొట్లాడుతున్నాడు, ప్రభా నువ్వు మాట్లాడని. దేవుడు మాట్లాడలా, దేవుని యొక్క వాక్యం తీసుకుని మాట్లాడాడని వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి వారు దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని చెప్పి దేవుని దగ్గరికి పదే దేవుడు మాట్లాడుకొని మౌనంగా ఉంటున్నాడంటే అర్థం ఏంటి? అది దేవుని చిత్తం కాదని అర్థం. దేవుని చిత్తానికి విరోధంగా మాటికి దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ఇష్టం లేకపోయినా దేవుని బలవంతం చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి బలవంతం చేస్తూ ఇంకా దేవుని మాటికి గాయపరిచేటటువంటి వారు తండ్రితో కొట్లాడేవారు. ఇది ఒక వివాహ సంబంధమైనది కాదు. ఏదైనా జాబ్ విషయమైనా దేవుడు ఒక జాబ్ చూపిస్తున్నా, మనం ఒక జాబ్ చూసుకున్నప్పుడు దేవుడు అది వద్దన్నప్పుడు మాటికి ప్రభాది నేను చేస్తానని అనుకోడు. లేదంటే ఒక బిజినెస్ అయినా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే లేదా వద్దన్నాడంటే కాదు ప్రభా నేను చేస్తాను అనకూడదు. ఇలాంటి వారు అందరూ ఎలాంటి వారు అంటే దేవునితో కొట్లాడేవారు. దేవునితో కొట్లాడిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మరణం తెచ్చుకోపోయాడు. ఎవరా వ్యక్తి తెలుసా? బిలాము యొక్క చరిత్ర మనం చూసినట్టయితే
బాలాకు దగ్గరికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. అయినా విన్నాడా? లేదు ప్రభా వెళ్తాను ప్రభా, ఏమో ప్రభా అని దేవునితో కొట్లాడాడు. అంటే దేవునితో గొడవ అని నేను వెళ్తానని దేవుడు వద్దంటే చివరకు పంపన్నాడు. ఏం జరిగింది? మధ్యలోకి వెళ్ళంగానే మరి ఆ గాడిదకి దేవుడు వాక్కునిచ్చాడు. గాడిద మాట్లాడింది, అయ్యా యెహోవా దూత ఖడ్గం పట్టుకుని ఎదురు నిల్చుంది, నేను కానీ ముందరకెళ్తే చచ్చిపోయేది నువ్వేనని చెప్పి మాట్లాడుతూ వచ్చింది. కారణం ఏం జరుగుతూ వచ్చింది? అప్పుడు ఆ యొక్క బిలాము యొక్క జీవిత చరిత్ర మార్చబడుతూ వస్తుంది. అయినా తర్వాత నష్టాన్ని తను తెచ్చుకున్నాడు. ఏం చేశాడన్న తర్వాత సంగతి ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవునితో ఏ విషయమైనా విశ్వాసం నేడు దినాల్లో కొట్లాడుతున్నారు, దేవునితో గొడవ పెట్టుకుంటున్నారు. ఏమని? ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అది దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతలేదేమో, లేకపోతే దేవుడు మాట్లాడతలేదంటే అర్థం ఏంటి? దేవుని చిత్తం కాదని అర్థం. కానీ నేడు దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? నాకు ఇది కావాల్సిందే ప్రభా, నువ్వు ఇస్తావు, లేదా నాకు ఇది కావాల్సిందే ప్రభా, నువ్వు ఎందుకు ఇవ్వు అని మనం కొట్లాడుతాం. చూడండి, అబ్రహాము దేవుని ఏమని అడిగాడు? ప్రభా నాకు పిల్లలు లేరు, ఇవ్వు అన్నాడు. సరే ఇస్తాను అబ్రహాము అన్నాడు. అబ్రహాము మరొక రీతిలో అడిగాడు. మరొక చోట ఏమని అడుగుతూ వచ్చాడు? 18వ అధ్యాయంలో అక్కడ ఆది కాండంలో చూసినట్టు 18వ అధ్యాయం పట్టుకుంటా ఏమంటాడు? అయ్యా సదొమ గొమొర్రా పట్టణం పైన దయచేసి అంటాడు. దేవునితో వాదన పెట్టుకుంటున్నాడు. ఒక రకంగా కొట్లాటలో, గొడవలో వాదన అని కూడా చెప్పుకోవచ్చు. దేవునితో వాదన. ఏం చేస్తున్నాడు? దేవునితో వాదన. అబ్రహాము దేవునితో వాదన చేసినంత మాత్రం ఉపయోగం ఏమైనా ఉందా? సదొమ గొమొర్రా పట్టణం ఏమన్నా కాపాడబడుతూ వచ్చిందా? లేదు. అబ్రహాము ఎంత దేవునితో ఎంత వాదన చేసినా, దేవునితో ఎంత గొడవ పెట్టుకున్నా, అంటే గొడవని ఎందుకు అన్నానంటే వాదన చేస్తూ వచ్చాడు అంతగా. అయ్యా పట్టణంలో 50 మంది 45 40 30 మంది 20 మంది 10 మంది ఉండేలా కాపాడమని వాదన చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము అది కరెక్ట్ అయిన స్థితిలో లేదు, నువ్వు చేసే వాదన కరెక్ట్ గా లేదు, తప్పిపోయిన. అంటే అబ్రహాము దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుడు కాపాడగలుగుతూ వచ్చాడు. అయితే నేడు దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే పదే దేవునితో కొట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన ద్వారా, వాక్యం సరైన వాక్యం అనుకోకుండా ప్రార్థన ద్వారా కొట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇది కావాలి ప్రభా, నువ్వు ఎందుకు చేయడానికి నాకు ఎందుకు చేయవని చెప్పి కొట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా దారి తప్పిపోయినట్టే. వాళ్ళు కూడా దేవునితో కొట్లాడే ప్రతి విశ్వాసి కూడా దారి తప్పినట్టే. దేవుని మీద గొడవకు కానీ, దేవునితో కొట్లాడినా కానీ, దేవునితో వాదన చేసే ప్రతి విశ్వాసి, దేవుడు వద్దనగా దాని గురించి వాదన చేసే ప్రతి విశ్వాసి దారి తప్పిపోయినట్లే. అంటే అట్లా అని చెప్పి అబ్రహామా అని మీరు అనొచ్చు, కానీ అబ్రహాము స్థితిగతులు వేరు. అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు దేవుడు అట్లా చెప్పి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మళ్ళీ వాదన చేశాడా? లేదు. ఇక తానింటికి తాను వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళాల్సిన మార్గం దేవుడు వెళ్ళిపోతూ వచ్చాడు. ఇక అక్కడి నుంచి అబ్రహాము ఇంకా విజ్ఞాపన చేస్తున్న అనుభవం లేదు. దేవుని దగ్గర చేయాల్సిన చేపు చేశాడు, దేవుని చిత్తం లేదు, దేవుడు ఆపేయమన్నాడు, ఆపేసాడు. ఇక కానీ ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? పదే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నాకు ఇది. అది ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే, కాదు ప్రభా నాకు కావాలి, వివాహ విషయంలో, ఇంకా ఇల్లు విషయంలో, స్థలం విషయంలో, జాబుల విషయాల్లో, బిజినెస్ల విషయాల్లో, రకరకాల విధానాల్లో మనుషులు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? కొట్లాడుతున్నారు, వాదనలు చేస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. దేవునితో ప్రార్థనలో కూడా నువ్వు నాకు ఎందుకు ఇవ్వు గొడవ. అటువంటి వారు కూడా బైబిల్ ప్రకారం ఆత్మీయులు, విశ్వాసులు, తప్పిపోయినటువంటి వారు. ఇట్లా దేవునితో గొడవ పెట్టుకుని తప్పిపోయిన విశ్వాసులను కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చూడండి, దేవునితో కొట్లాడారంటే ఏం చేస్తారు? మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారా? ఇక వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఇక లోకంలోనే ఉంటారు కదా. ఎవరో చెబుతూ వచ్చారు, అన్న ఒక సహోదరుడికి, మన దగ్గరే ఒక సహోదరుడికి 3వ మగపిల్లోడు పుట్టాలని ప్రార్థన చేయించారన్న దేవుని దగ్గర. అది పుట్టలేదు, అందుకని మందిరం రాకుండా ఆగిపోయారు అన్నారు లేరా? మరి ఎందుకు ఆగిపోయినట్టు? దేవునితో కొట్లాడారు కాబట్టే కదా, దేవునితో వాదన ఉండబట్టే కదా. లేకపోతే దేవుని దగ్గర రారా? ఎందుకు అసలు? ఇప్పుడు నాకు 3 పిల్లలు, నేను రావట్లేదా? ఏ దేవుడా ఎట్టు ఎందుకు చేసేవాడిని నేను అంటానా? ఎప్పుడో ఒకసారి ఆలోచన వచ్చింది, ప్రభా నాకు కూడా కొడుకునే ఇవ్వలేదు ఏందని. వాడితే మళ్ళీ ఏ అవమానం తెస్తాడని ఎమ్మటే ఆలోచన వచ్చింది. ఎందుకంటే దేవునితో ఎప్పుడూ వాదించకూడదు. ఈరోజు చాలా మంది విశ్వాసులు, ఆత్మీయులు దేవునితో వాదించే వాళ్ళు ఉన్నారు. ఒక వివాహ విషయమో, పిల్లల విషయమో, లేకపోతే ఇంకో విషయం అని కాదు, ప్రతి విషయంలో వారి జీవితంలో ఏది జరిగినా ప్రతి సందర్భంలో కూడా విశ్వాసులు దేవునితో వితండ వాదన చేసేవారుగానే ఉంటున్నారు. అనేక మంది, చాలా మంది యొక్క విశ్వాసులు నేడు దినాల్లో దేవునితో వితండ వాదన చేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది అది కరెక్ట్ కాదు, బైబిల్ చెబుతున్న మాట. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం ఉంది, దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తున్నారు అనేక మంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ ద్వారా ఏం చేయబడుతున్నాం? మనం
నడిపించబడుతున్నాం. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? ఆత్మ దేవుని యొద్దకే మనల్ని నడిపిస్తుంది. ఎందుకు మనల్ని దేవుని యొద్దకు ఎందుకు నడిపిస్తుంది అంటే, దేవుని యొద్దకు వెళ్తున్న తర్వాత దేవుని కుమారులుగా మనం ఉంటాం. సో ఎవరు నడిపిస్తుంది? తప్పిపోయిన దేవుని కుమారులను దేవుని యొద్దకు నడిపిస్తుంది. తప్పిపోయిన వారంటే ఎలా ఉంటారు అంటే, ఆత్మీయులైన పరిశుద్ధులైన ఎలా ఉంటారంటే, ఒకటి దేవుని మాట వినకపోవడమే తప్పిపోయినట్టు, రెండు సాతాను క్రియల్లో పడిపోయి సాతాను ద్వారా ప్రేరేపించబడి పూర్వస్థితికి అంటే పాప జీవితం మరలా తిరిగి వెళ్ళటమే తప్పిపోయినట్టు, మూడు శరీర క్రియలను చంపుకోలేపడం తప్పినట్టు, నాలుగు దేవునికి విరోధంగా మాట్లాడడం తప్పినట్టు, ఐదు పాపంతో నిండి ఉన్న దాంతో పాపంతో జీవించడం, పాపంలో జీవించడమే తప్పిపోయినట్టు, ఆరు విగ్రహారాధన అంటే ఓర్పు సహనం లేకుండా విగ్రహాలు చేయడమే తప్పిపోయినట్టు, ఏడవది చూసినట్టయితే దేవునితో కొట్లాటం కానీ దేవునితో గొడవ పెట్టుకోవడం కానీ దేవునితో కొట్లాటం కానీ దేవునితో వితండవాదన చేసేవారు తప్పిపోయినటువంటి. ఇటువంటి తప్పిపోయిన ఏడంతర అనుభవం కలిగిన విశ్వాసులు అందరినీ కూడా దేవుని బిడ్డలైన రక్షణ మార్మోసు పొంది బాప్తిసం పొంది తప్పిపోయిన ఏడంతర అనుభవం కలిగిన విశ్వాసులు అందరినీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంటే మరలా మనల్ని తిరిగి దేవుని దగ్గరకు నడిపిస్తుంది. అయ్యో దేవుని కుమారులుగా మీరు ఉండండి, ఏడంతల అనుభవాన్ని బట్టి మీరు నష్టపోవద్దని తిరిగి దేవుని యొద్దకు నడిపిస్తున్నాం. కాబట్టి అట్టి నడిపించబడుతున్న ఆత్మను బట్టి ఇంకా ఏడంతల అనుభవం మనలో ఎక్కడైనా ఉంటే సరి చేసుకుని ఈ రోజు దేవుని యొద్దకు మనల్ని కూడా నడిపించడానికి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. కాబట్టి అటు నడిపించబడినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. సో ఇక్కడ మరొక్కసారి రిమైండ్ చేస్తాం, గుర్తుపెట్టుకోనండి. నిజంగా ఈ రోజుతో పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏం చేస్తున్నాడు అన్నది 6వ మాటతో కంప్లీట్ అయిపోయింది. 6వ మాటలో 7వ మాటతో కంప్లీట్ అయిపోయింది. ఏంటి 7వ మాట అంటే, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేవుని యొద్దకే. ఎందుకు నడిపిస్తున్నాడు? దేవుని కుమారులుగా ఉండటానికి. సో దేవుని కుమారులుగా ఉండాలన్నదే అసలు దేవుని బిడ్డలమై ఉండి కూడా మనల్ని మరలా ఎందుకు నడిపిస్తున్నాడంటే, మనం దేవుని మాట వెనక తప్పిపోయాము, సాతాను చేత ప్రేరేపించబడి ఆ పూర్వస్థితికి వెళ్ళిపోయాము, శరీర క్రియను బట్టి దేవునికి విరోధంగా మాట్లాడటం బట్టి పాపంతో నింపబడినటువంటి ప్రాంతాలు మనం ఉండటం ద్వారా ఇంకా ఓర్పు లేకపోవడం, ఓర్మి లేకపోవడం, ఇంకా దేవుని మీద కొట్లాటలు గొడవలు ఉంటాం, దేవునితో ప్రార్థన ద్వారా గొడవాడటం, వీటన్నిటిని బట్టి మనం తప్పిపోయిన మన అందరిని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మరలా దేవుని యొద్దకు నడిపించి దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది మనలో ఉంచి మరలా దేవుని ఆత్మ ద్వారా మనం నడుస్తూ దేవునికి కుమారులుగా ఉండేటట్టు పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఇంత గొప్ప కార్యం మన కొరకు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో తప్పిపోయిన స్థితి, ఏదన్నా దారి తప్పిన అనుభవం, మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళిపోవడం, శరీర క్రియల దేవునికి విరోధంగా మాట్లాడింది, పాపంతో నింపడిన అనుభవం మనలో ఉందా, లేదా ఓర్పు లేని అనుభవాలు ఉన్నాయా, లేకపోతే తండ్రితో ఏదైనా గొడవాడుతున్న ప్రార్థన ద్వారా ఏదైనా వితండవాదన చేస్తున్న అనుభవాలు ఉంటే సరి చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు 700 అనుభవం కలిగిన వారిని సరి చేస్తున్నాడు. సంఘం నుండి సరిచేసి దేవుని యొద్దకు నడిపించి దేవుని ఆత్మ ద్వారా మనం నడిచేటట్టు చేసి ఇంకేం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు దేవుని కుమారులుగా మనల్ని దేవుని కుమార్తెలుగా ఉండేటట్టు చేస్తున్నాడు. కాబట్టి అట్టి రీతిలో మనం 700 అనుభవాలు ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, దేవుని కుమార్తెలుగా ఉండకుండా ఎక్కడ తప్పిపోయి ఉన్నా సరి చేసుకుని దేవుని యొక్క వనములోకి దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడిపించబడినట్లు పరిశుద్ధాత్ముడు మన కొరకై చేస్తున్న కార్యమును మనం అశ్రద్ధ చేయకోకుండా 700 అనుభవం మనలో ఉంటే ఏదో ఒకటి ఉంటే సరి చేసుకుందాం. అప్పుడు మరలా దేవుని దగ్గరకు వద్దాం, సమీపంగా వద్దాం, దేవుని ఆత్మ ద్వారా మరలా నడిపించబడదాం, దేవుని కుమార్తెలుగా ఉండి దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అట్టి ఆశ పరిశుద్ధాత్ముడికి ఉంది. కాబట్టి సంఘాల్లో పనిచేసి 700 అనుభవంలో నష్టపోతున్నటువంటి ప్రజల్ని సరి చేస్తున్నాడు. కాబట్టి అట్టి 700 అనుభవం మనం కూడా ఉంటే సరి చేసుకుందాం. ఈ మాటతో పరిశుద్ధాత్ముడి కార్యాలు ముగించబడుతున్నాయి, చాలా ఉండే వచ్చేవారం నుండి 7వ మాట ఏంటిది? అది మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు. ఆ విషయాన్ని మనం ధ్యానిస్తాం. అంటే కుమారుడికి కూడా తెలియదు ప్రభు ఎప్పుడు రావాల్సిందన్న దాని విషయాలు కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం తర్వాత ధ్యానిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన మాట ఏంటంటే, చివరిగా పరిశుద్ధాత్ముడు దేవుని వద్దకు మనం నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని కుమారులై ఉంటాం. అట్లా మనం దేవుని ఆత్మ ద్వారా దేవుని కుమారులై దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని కుమారులై ఉండటం కొరకు పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని వద్దకు నడిపిస్తున్నాడు. కాబట్టి అట్టి నడిపింపులోకి మనలో ఈ 700 అనుభవం ఏమైనా బలహీనత ఉంటే సరి చేసుకున్నట్టు నడిపింపులోకి మనం వచ్చి దేవుని కుమార్తెలు ఉండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినట్లు పరిశుద్ధాత్మ మన కొరకే సంఘంలో ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసం వ్యర్థం కాకుండా మనలో ఫలించినట్లు మన పట్ల పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని మనం గమనించే మనసు దేవుడు మనకి ఇచ్చినట్లు ప్రభు కృప మనకు తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఎత్తుబడినటువంటి వాక్యంకి నీరు కట్టి ఫలింప చేయండి. పరిశుద్ధాత్ముడు మా కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తున్న ప్రతి అద్భుతాన్ని మేము నష్టపోతున్నాం ప్రభావ. మా బలహీనతను బట్టి, మా విధేయతను బట్టి, మా పొరపాట్లను బట్టి మేము ఎంతో నష్టపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. దారి తప్పిపోతున్నాం మమ్మల్ని అందరినీ కూడా మీరు సరిచేసి మీ ఆత్మ దారి నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని వదిన సమయంతో దీవించమని పరిశుద్ధాత్ముడు ప్రభావ మరి 700 అనుభవం కలిగిన మా జీవితాలు
దారి తప్పిపోయాం కాబట్టి మరి 700 అనుభవం కలిగిన మమ్మల్ని సరిచేసి దేవునిలో ఉంచి దేవుని ఆత్మధర్మం నడిపించాలనే పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభా మళ్ళా దేవుని కుమారులుగా మేము ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతామో అప్పుడు దేవుని కుమార్తెలుగా ఉంటాం. అయితే ఇప్పుడైతే ఆ ధన్యతను మేము పోగొట్టుకున్నాం. 700 అనుభవాలు ఏదో ఒకటి మాలో బలహీనత ఉంది, వాటిని క్షమించి దేవా శరీర క్రియలు కానీ ఆయా విధానాలు కానీ మీతో వితండవాదన కానీ ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. వాటన్ని విషయాలు మమ్మల్ని క్షమించి మీ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మాలో తప్పిపోయిన మా జీవితాలన్నీ సరిచేయండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన ఏకీభవిస్తున్నారు కానీ రాని వారికి కూడా మీరే దయచేసి తరుణం దయచేసి మహిమ పొందమని ముందున్న సమయంతో దీవించమని చెరవచ్చిన వారందరినీ దీవించండి. వాక్య వెలుగులో విన్నవారిని కూడా దీవించండి. తిరిగి ఇంటికి వెళ్తున్న దేవుని ఆశీర్వాదాలు దయచేయమని మా జీవితాలు పరిశుద్ధాత్ముడి ప్రభావ సంఘాల నుంచి ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తున్నావు. అట్టి కార్యాలు మేము ఇంకా మా హృదయంలో నింపుకుని వాటి ప్రకారం మేము జీవించే వారికి సిద్ధపరిచి ముందున్న సమయంతో దీవించమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మనల్ని కాపాట్టుకును తన మహిమదటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడే రేపు ఎల్లప్పుడూ ఇక్కడ చేరున్న వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం రాని వారికి దేవుని కృప మహిమేశ్వరుని ఈ సాయంకాలం మరి గొట్టిమక్కల పరిచర్యకిని దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.